హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం సీతా కళ్యాణం 4వ భాగం గురించి తెలుసుకుందాం. రేయ్, ఇంక నుంచి నా ఫేస్లో కేవలం హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎందుకంటే నా లైఫ్లోకి నా దేవత వచ్చేసింది కాబట్టి అని సీతను చూస్తూ చెప్తాడు. నేను కూడా అదే కోరుకుంటున్నాను అని సీత వైపు చూస్తాడు. విజయ గారు వాళ్ళ బంధువులను పరిచయం చేస్తుంటే నవ్వుతూ వాళ్ళను విష్ చేస్తూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా వాటికి చాలా ఓపికగా నవ్వుతూ సమాధానం చెప్తుంది. తనను అలా చూసిన రాజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మా కళ్యాణ్ చాలా లక్కీ అనుకుంటూ కళ్యాణ్ని చూస్తాడు. హ్యాపీనెస్ మొత్తం తన కళ్ళల్లో కనిపిస్తూ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ సీతనే చూస్తూ ఉంటాడు. ఇంతలో పూజకు టైం అవ్వటంతో ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చున్నారు. సీత అప్పటి వరకు కళ్యాణ్ని చూడలేదు, కానీ ఇప్పుడు చూసి అలానే ఉండిపోతుంది. పట్టుపంచె కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని రాజకుమారుల్లా కనిపిస్తూ ఉంటే అలానే కళ్యాణ్ వైపే చూస్తూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ తన కాలితో సీత కాలిని కొద్దిగా టచ్ చేస్తాడు. కళ్యాణ్ స్పర్శకు ఈ లోకంలోకి వచ్చి తనను చూడలేక తల దించుకొని తనలో తనే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ కళ్యాణ్ సీత కాలు టచ్ చేయటంతో మెల్లిగా తల ఎత్తి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ నవ్వుతూ సీతని చూసి చిన్నగా కన్ను కొడతాడు. కళ్యాణ్ కన్ను కొట్టగానే సీతకు సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. కళ్యాణ్ కళ్ళల్లోకి చూడలేక తల దించుకొని ఉంటుంది. ఇంతలో పూజ స్టార్ట్ చేయటానికి పంతులు గారు అన్నీ సిద్ధం చూసుకుంటూ ఉంటారు. సీత మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. తన చూపులు గమనించిన కళ్యాణ్ చిన్నగా సీత ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండరు కదా, సో నువ్వేం టెన్షన్ పడకు, మీ వాళ్ళు వస్తున్నారు అని అంటాడు. కళ్యాణ్ చెప్పిన మాటలకు సీత కళ్యాణ్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అటువైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సీత వాళ్ళ పేరెంట్స్ ఇంకా చుట్టాలందరూ వస్తారు. అయినా కూడా సీత ఇంకా గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. సీత, మీ పేరెంట్స్ అందరూ వచ్చేసారు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరినైనా స్పెషల్ గెస్ట్ని పిలిచావా ఏంటి అని అంటాడు. అయినా సీత నుంచి ఇటువంటి స్పందన ఉండదు, కేవలం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా సీత అంతగా ఎవరి కోసం ఎదురు చూస్తుంది అని తను కూడా గుమ్మం వైపు చూస్తాడు. అప్పుడే అక్కడి నుంచి సీత వాళ్ళ తమ్ముడు వస్తాడు. సీతకు తనను చూడగానే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకోవాలని కూడా లేకుండా ధీరజ్ అనే చూస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుండగా వచ్చి సీతను హగ్ చేసుకుంటాడు. సీత కూడా తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళను చూసిన సీత వాళ్ళ పేరెంట్స్కి కూడా కన్నీళ్ళు వస్తాయి. మిగిలిన వాళ్లకు కూడా ఆ అక్క తమ్ముళ్ళ మధ్యలో ఉన్న ప్రేమను చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్యాణ్ కూడా సీత ధీరజ్ల మధ్య బాండింగ్ చూసి ముచ్చటగా అనిపిస్తుంది. తనకు కూడా కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. సీత ధీరజ్ల బంధం చూసి కళ్యాణ్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కళ్యాణ్ తరపున బంధువులు కూడా వాళ్ళ బాండింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీత వాళ్ళ నాన్నగారు వచ్చి సీత తల నిమురుతూ సీత ధీరజ్ని వదిలి తల ఎత్తి ఆయనను చూస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏడవద్దు అని అంటారు. సీత కూడా సరే అని కళ్ళు తుడుచుకొని ధీరజ్ వైపు నవ్వుతూ చూస్తుంది. ధీరజ్ కూడా నవ్వుతూ సీత పక్కన కూర్చుంటాడు. తర్వాత పంతులు గారు పూజ మొదలు పెడతారు. అందరూ కూడా చాలా నిష్టగా ఆ వ్రతం కథ వింటారు. తర్వాత సీత కళ్యాణ్ ఇద్దరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సీత వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. వ్రతం ఆచారాలు అన్నీ పూర్తి అయ్యాక బంధువులు అందరికీ కూడా భోజనాలు పెడతారు. ధీరజ్ పట్టుబట్టడంతో సీత కళ్యాణ్ ఇద్దరూ పక్కపక్కన కూర్చుంటారు. ధీరజ్ తానే స్వయంగా ఒకే ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికొకరు తినిపించుకోవాలి అని అంటాడు. సీత ఇబ్బందిగా, ఇప్పుడు ఎందుకురా అవన్నీ అని అంటుంది. నిజానికి ఆ ఇబ్బంది తన గురించి కాదు, కళ్యాణ్కి ఎక్కడ ఇబ్బందిగా ఉంది, కోపం వస్తుందో అని అలా అంటుంది. కళ్యాణ్ తన వైపే చూస్తూ ఉంటాడు. బావగారు, మీరైనా ఒప్పుకోండి ప్లీజ్, బావగారు నా కోసం అని కళ్యాణ్ని బ్రతిమలాడతాడు. కళ్యాణ్కి కూడా సీతకు తినిపించాలని ఉండటంతో నవ్వుతూ సరే అంటాడు. ఆ మాటలకు సీత కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ ఎవరూ చూడకుండా సీతకు కన్ను కొడతాడు.
సీత కళ్యాణ్ చేసిన పనికి ఉలిక్కిపడి తల దించుకొని సిగ్గుపడుతుంది. మా బావగారు ఒప్పుకున్నారు అక్క, నువ్వు కూడా ఒప్పుకో ప్లీజ్, మా బుజ్జి అక్క కదా అని అంటాడు. ధీరజ్ అంతలా అడిగేసరికి సీత కూడా చిన్నగా నవ్వుతూ సరే అని అంటుంది. ముందుగా కళ్యాణ్ స్వీట్ తీసి సీత నోట్లో పెడతాడు. సీత కూడా కళ్యాణ్ కళ్ళల్లోకి చూస్తూ ఆ స్వీట్ తింటుంది. అక్క, ఇప్పుడు నువ్వు కూడా ఆ స్వీట్ బావగారికి పెట్టు అని అంటాడు. సీతకు కళ్యాణ్కి స్వీట్ ఇష్టం లేదని విజయగారు చెప్పిన మాటలు గుర్తు వచ్చి వేరే ఐటెం పెట్టబోతుంది. కళ్యాణ్ తన చేతిలో ఉన్న సీత ఎంగిలి చేసిన స్వీట్ సీత చేతిలో పెట్టి అది పెట్టమన్నట్టు సైగ చేస్తాడు. సీత కళ్యాణ్ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. కళ్యాణ్ చిన్నగా సీతకు మాత్రమే వినిపించేలా, నేను బాగుంటానని నాకు కూడా తెలుసు, నువ్వు మరీ అలా చూడవలసిన అవసరం లేదు, నువ్వు అలా చూస్తుంటే నాకేదోలా ఉంది అని చిలిపిగా చూస్తూ అంటాడు. సీత కంగారుగా కళ్యాణ్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న స్వీట్ మొత్తం కూడా కళ్యాణ్ నోటిలో పెట్టేస్తుంది. కళ్యాణ్ నోటి నిండా స్వీట్ పెట్టడంతో బిక్కమొహం వేసుకొని సీతనే చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూసిన సీత గట్టిగా నవ్వేస్తుంది. కళ్యాణ్ సీత నవ్వునే అపురూపంగా చూస్తూ ఉంటాడు. ధీరజ్ కూడా సీత నవ్వుతుంటే హ్యాపీగా చూస్తూ ఉంటాడు. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. అవి ఎవరూ చూడకుండా తుడిచేసుకుంటాడు. ఎవరూ చూడలేదనుకుంటాడు కానీ కళ్యాణ్ చూసేస్తాడు. విషయం ఏంటో తర్వాత తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో సీత నవ్వటం ఆపేసి అందరి వైపు చూస్తుంది. అందరూ తననే చూస్తూ ఉండటంతో ఇబ్బందిగా అనిపించి తల దించేస్తుంది. కళ్యాణ్ తన ఇబ్బందిని గమనించి విజయగారి వైపు చూస్తాడు. ఆవిడకు అర్థం అయినట్టు అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ధీరజ్ మాత్రమే అక్కడ ఉంటాడు. ఇంకా సీత కళ్యాణ్ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఆ అద్భుతమైన దృశ్యాలను ధీరజ్ తన ఫోన్లో బంధిస్తాడు. వాళ్ళలా హ్యాపీగా ఉండటం చూసి ధీరజ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్ వాళ్ళు తినేశాక ధీరజ్ కూడా తినటానికి వెళ్తాడు. సీతని దగ్గరుండి మరీ వాళ్ళ తమ్ముడికి భోజనం వడ్డిస్తుంది. సీత వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధీరజ్ తినేశాక సీత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ కళ్యాణ్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. లోపల కళ్యాణ్ రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్ డోర్ నాక్ చేస్తాడు. హే ధీరజ్, కమిన్, ఏంటి బయట వాడిలా డోర్ కొట్టటం అని అంటాడు. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. ఎలా ఉన్నావు ధీరజ్? అయినా నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత హ్యాపీగా ఉన్నావో అని. బాగున్నా బావగారు, నిజమే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా అక్క కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి. హాహాహా, చూడగానే ఎలా తెలిసింది మీ అక్క హ్యాపీగా ఉంది అని? ఒకవేళ మీ ముందు నటిస్తుందేమో కదా. లేదు బావగారు, మా అక్కకు నటించటం రాదు. ఒకవేళ నటించినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. తన కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపించింది నాకు ఈరోజు. అయినా మీరు పక్కనుండగా మా అక్క ఎందుకు బాధపడుతుంది? ఏమో, నా వల్లే బాధపడుతుందేమో, ఎవరికి తెలుసు అని అంటాడు. ఛాన్సే లేదు, మీ వల్ల మా అక్క అస్సలు బాధపడదు. ఎందుకంటే తన హ్యాపీనెస్సే మీరు కాబట్టి. ఏంటి మీ అక్క హ్యాపీనెస్? మా బావ? అది ఎలా ధీరజ్, నిన్ననే కదా పెళ్ళయింది అని అంటాడు కావాలని. నిజమే బ్రో, మనకు తెలిసి వీళ్ళకు నిన్ననే పెళ్ళయింది, కానీ మనకు తెలియకుండా వీళ్ళకెప్పుడో పెళ్ళయింది అని కళ్యాణ్ని చూస్తూ అంటాడు. ఆ మాటకు కళ్యాణ్ ఉలిక్కి పడతాడు. షాక్ అయ్యి, ఏంటి మాకు తెలియకుండా వీళ్ళెప్పుడు పెళ్లి చేసుకున్నారు ధీరజ్ అని గట్టిగా అడుగుతాడు. కళ్యాణ్ వైపు తిరిగి, ఏంటి బావా, నాకు తెలియకుండా చాలా పనులు చేశావు, చెప్పు, పెళ్ళి మాత్రమే చేసుకున్నావా లేకపోతే పిల్లలు కూడా ఉన్నారా అని అంటాడు. ఆ మాటలకు కళ్యాణ్ గుర్రుగా రాజుని చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, అలా కోపంగా చూస్తే భయపడిపోతాననుకున్నావా? అలాంటివేమీ లేవు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంకా నువ్వు భయపడాలి నా దగ్గర నిజం దాచినందుకు అని అంటాడు. ధీరజ్ రాజు మాటలకు తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. కానీ పైకి ఏమీ తెలియనట్టు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ధీరజ్ వైపు చూసి ఏంటిది అన్నట్టు అడుగుతాడు. ఏంటి బావా, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, అలాంటిది నాకు చెప్పకుండా నిన్న కాక మొన్న వచ్చిన నీ కొత్త భామర్దితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నావా అని ఏడుపు నటిస్తూ అంటాడు.
ఆ మాటలకు ధీరజ్ గట్టిగా నవ్వేస్తాడు. కళ్యాణ్ కూడా రాజుని చూసి నవ్వుతూ ఉంటాడు. రాజు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. అయ్యో బ్రో, ఎందుకంత కంగారు పడుతున్నారు? నిజానికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పింది వాళ్ళ మనసులో, అంతేకాని నిజంగా కాదు అని అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? నాకు అస్సలు అర్థం కాలేదు. తమిళ్ మూవీకి మలయాళం డబ్బింగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు. రేయ్ అత్రపు పక్షి, కొంచెం సేపు మాట్లాడకుండా ఉంటే అంతా అర్థమవుతుంది అని రాజుని చూస్తూ అంటాడు. అదేంటి బావా అలా అనేసావు? ఇప్పుడు నేనేమన్నానని? నిజం చెప్పకుండా దాచింది నువ్వు, పైగా చిన్నపిల్లాడిని చేసి నన్ను అంటున్నావా? నువ్వు చిన్నపిల్లాడివేంట్రా? పెళ్ళి అయి ఉంటే ఈ పాటికి 10 మంది పిల్లలను కనేవాడివి అని అంటాడు. రాజు సిగ్గుపడుతూ, అయ్యో బావా అలా పొగడకు, నాకు సిగ్గేస్తుంది అని కళ్యాణ్ షర్ట్ పట్టుకొని లాగుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. రే నీకు దండం పెడతాను, ఆ సిగ్గుపట్టం ఆపరా, చచ్చిపోయేలా ఉన్నాను అని అంటాడు. నీకు కుళ్ళు బావా, అయినా ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ముందు అసలు విషయం తేల్చు అని సీరియస్ లుక్ పెట్టి అంటాడు. రే బామర్ది, నిజం చెప్పరా, లేకపోతే వీడి ఫేస్లో ఉన్న అన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నేను తట్టుకోలేను. సరే బావా అని నవ్వుతాడు. ఆ మాటలకు రాజు బుంగమూతి పెట్టుకుంటాడు. రే ఇంకొకసారి ఎదవ ఎక్స్ప్రెషన్స్ పెట్టావే అనుకో, పిచ్చోడు అనుకుంటారు, సో సైలెంట్గా ఉండు సరేనా అని కొంచెం సీరియస్ లుక్తో చెప్తాడు. కళ్యాణ్ అలా సీరియస్గా చెప్పటంతో రాజు కూడా సైలెంట్ అయ్యి ధీరజ్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు. ధీరజ్ చెప్పటం స్టార్ట్ చేస్తాడు. అక్కడ సీత వాళ్ళ అమ్మ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ అయిన రమ్య రావటంతో ఇద్దరూ కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళ పేరెంట్స్ వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉన్నావు సీత, చాలా రోజులైంది నిన్ను చూసి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. హా రమ్య, రోజులు కాదు నెలలు అయిపోయాయి, నేను చాలా బాగున్నా. ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్కి ఏంటి సీత, చాలా చాలా బాగుంది. నేను ప్రేమించిన వాడే నా లైఫ్లోకి వచ్చాడు, అంతకు మించి సంతోషం ఏముంది? ఏదో ఆలోచిస్తూ, అవునే నిజంగా ప్రేమించిన వాడు లైఫ్లోకి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అని అంటుంది. ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు? అయినా సారీని, నీ పెళ్ళికి రావటం కుదరలేదు. జస్ట్ మార్నింగే కెనడా నుంచి వచ్చాను, నిన్ను చూడాలనిపించి వెంటనే ఇక్కడికి వచ్చేసాను అని చెప్తుంది. హో అవునా, అయినా మనలో మనకు సారీ ఎందుకే? ఇంతకీ మా అన్నయ్య ఎక్కడా చూసి చాలా రోజులైంది అని అంటుంది. ఓ అదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళారు, నేను ఇలా నిన్ను చూడటానికి వచ్చాను. మొత్తానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలే నాకు. సీత, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంతకీ నాకు మీ ఆయన గురించి ఏమీ చెప్పావా? ఇంతకీ నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది. ఏమోనే, నాకే తెలియదు, ఇంకా నీకేమని చెప్పాలి అని అంటుంది. ఏంటి అలా అంటావు? నువ్వు ఈ పెళ్ళి వల్ల హ్యాపీగా లేవా అని అడుగుతుంది. అయ్యో రమ్య, నిజానికి నేను ఈ పెళ్ళి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత అంటే అస్సలు చెప్పలేను. మరేంటి అలా అంటున్నావు? అసలు ఏం జరిగింది? మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? చెప్తాను, మొత్తం చెప్తాను అని తను కూడా చెప్పటం మొదలుపెట్టింది. కళ్యాణ్ని చూసిన మొదటి రోజు సీత చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. అది ధీరజ్ గమనిస్తాడు, కానీ ఏమీ అడగడు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ సక్సెస్ అయితే సీత అలానే హ్యాపీగా వస్తుంది, అందుకే పెద్దగా పట్టించుకోడు. కానీ సీత కళ్యాణ్ని చూసిన ప్రతిరోజు కూడా అలానే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కళ్యాణ్ కనిపించకపోతే ఆ రోజు ఇంటికి డల్గా వచ్చేది. అది అంతా కూడా ధీరజ్ గమనిస్తాడు. అలానే ఒకరోజు రాత్రి కళ్యాణ్ సీతను డ్రాప్ చేస్తాడు కదా, అదేనండి. ఒకరోజు రాత్రి సీతను ఏడిపిస్తున్నారని వాళ్ళను కొట్టి సీతను సేవ్ చేసి ఇంటికి తీసుకొని వస్తాడు కదా. ఆ రోజు సీత అందరూ పడుకున్నారు అనుకుంటుంది, కానీ ధీరజ్కి ఎగ్జామ్ ఉండడంతో టెర్రస్ మీద చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో బైక్ ఆగిన సౌండ్ రావడంతో కిందకి చూస్తాడు. అప్పుడే ఫస్ట్ ధీరజ్ కళ్యాణ్ని చూడటం ధీరజ్కి షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీత ఎవరి బైక్ ఎక్కలేదు, అలాంటిది ఇలా వేరే వాళ్ళ బైక్ మీద వచ్చిందా అని ఆలోచిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. కింద సీత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కళ్యాణ్కి కాల్ రావటంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు.
ధీరజ్కి అవి ఏమీ వినిపించవు. అలానే కళ్యాణ్ వెళ్తూ సీతను చూసిన చూపుని బట్టి కళ్యాణ్కి అర్థమవుతుంది అతను సీతను ఇష్టపడుతున్నాడు అని. అలానే సేమ్ ఫీలింగ్ సీత కళ్ళల్లో కూడా కనిపిస్తుంది ధీరజ్కి. మనసులో అతను ఎవరు, అక్క, ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా, వాళ్ళలో ఇతను లేడు. అయినా అక్కకు పరిచయమైన వాళ్ళందరి గురించి నాకు చెప్తుంది. మరి ఇతని గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటాడు. కొంచెం సేపు అలా ఆలోచించి మళ్ళీ అక్కే చెప్తుందిలే అనుకొని ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ చదువుకోవటం మొదలు పెడతాడు. అలా చదువుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండటంతో సీత ధీరజ్ రూమ్లోకి వచ్చి లేపుతుంది. కానీ ధీరజ్ చాలా లేటుగా పడుకోవటం వల్ల లేవలేకపోతాడు. సీత కిచెన్లోకి వెళ్ళి వేడిగా పాలు తీసుకొని వచ్చి ధీరజ్ని లేపుతుంది. ధీరజ్ లేచి బ్రష్ చేసుకొని ఆ పాలు తాగి మళ్ళీ చదువుకోవటం మొదలుపెట్టాడు. సీత ధీరజ్ తల నిమురుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళ అమ్మకు హెల్ప్ చేసి తను కూడా ఫ్రెష్ అయి వస్తుంది. ధీరజ్ కూడా రెడీ అయి వస్తాడు. బాయ్ మా, ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని షూస్ వేసుకుంటూ చెప్తాడు. అదేంట్రా, టిఫిన్ చేసి వెళ్ళు, మరీ ఖాళీ కడుపుతో ఎలా వెళ్తావు? లేదక్క, వెళ్ళాలి, టైం అవుతుంది అని తన బైక్ కీస్ తీసుకొని వెళ్ళబోయాడు. ఇంతలో సీత ప్లేట్లో టిఫిన్ పెట్టి ధీరజ్ దగ్గరకు వచ్చి తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ధీరజ్ నవ్వుతూ సీతను చూస్తూ సోఫాలో కూర్చొని సీత పెడుతుంటే తింటూ ఉంటాడు. ఆహా, సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. వాడికి ఎగ్జామ్ ముందు నువ్వు తినిపించడం సెంటిమెంట్ కదా, అందుకే వాడు తినను అని మారం చేయటం, నువ్వేమో వాడు నిజంగా ఎక్కడ తినకుండా వెళ్తాడో అని కంగారుగా తినిపించడం, సరిపోయింది అని అంటారు. వాళ్ళ అమ్మ మాటలకు సీత ధీరజ్ ఒకరి మొహం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. సీత ధీరజ్కి తినిపించగానే ధీరజ్ సీతను హక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మళ్ళీ సీత కళ్యాణ్ని చూస్తుంది. ఆ రోజే మొదటిసారి కళ్ళతో మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. సీత, కళ్యాణ్ రోజులో ఒక్కసారి అయినా చూసుకునే వాళ్ళు. కళ్యాణ్ డైలీ ఆఫీస్కు వెళ్ళే ముందు హాస్పిటల్కి వచ్చి సీతను చూసి కానీ వెళ్ళేవాడు కాదు. ధీరజ్ కూడా సీతలో చాలా మార్పును గమనిస్తూ ఉన్నాడు. కానీ ఏమైనా ఉంటే తనే చెప్తుంది అని సైలెంట్గా ఉండేవాడు. సీత కూడా కళ్యాణ్ మీద తన ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా సీతను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు కాదు. ఎప్పుడైనా ఒకరోజు చూడకపోయినా ఏదో ఒక టైంలో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూడటానికి ట్రై చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు రాజు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ అద్దం ముందు నిలబడి తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ రూమ్లోకి వస్తూ, ఏంటి బావా సంగతి, ఇంత స్మార్ట్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. చిన్నగా నవ్వుతూ, హా బావా, సీతకు ప్రపోజ్ చేయటానికి వెళ్తున్నాను. నిజంగానా బావా, ఈరోజు మా చెల్లికి చెప్పబోతున్నావా అని చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతాడు. హా బావా, ఇంతకీ ఎలా ఉన్నాను అని ఇటువైపుకు తిరిగి అడుగుతాడు. నీకేంటి బావా, ఎలా ఉన్నా హ్యాండ్సమ్గా ఉంటావు, అలాంటిది ఇంత బాగా రెడీ అయ్యి మళ్ళీ ఎలా ఉన్నాను అని అడుగుతాడు. ఏంటి, సూపర్ అంటే సూపర్గా ఉన్నావు, కానీ మా చెల్లి నిన్ను చూసిందే అనుకో, తప్పకుండా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సిగ్గుపడుతూ, నిజంగానా బావా, తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని చాలా ఆశగా అడుగుతాడు. నిజం బావా, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వేం భయపడకు, అలానే నీ లవ్ సక్సెస్ అవ్వబోతుంది కాబట్టి రాత్రికి మనం పార్టీ చేసుకుందాం, ఏమంటావు? తప్పకుండా పార్టీ చేసుకుందాం బావా. కుదిరితే చెల్లిని, రాజు వాళ్ళ మరదలు ఇద్దరూ లవ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకోవడంతో హ్యాపీగా ఇద్దరూ కలిసి వాళ్ళ లవ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రమ్మను, నేను కూడా సీతను తీసుకొని వస్తాను అని అంటాడు. హ్యాపీగా, హా ఓకే బావా, తప్పకుండా తీసుకొని వస్తాను, నువ్వు కూడా హ్యాపీగా న్యూస్తో రావాలి అని హక్ చేసుకొని విష్ చేస్తాడు. కళ్యాణ్ కూడా హ్యాపీగా రాజుని హక్ చేసుకొని బైక్ కీస్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. రాజు కూడా తనతో పాటు బయలుదేరి తన ఆఫీస్కు వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మధ్యలో ఆగి ఒక షాప్లోకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని అలానే తన ఫీలింగ్స్కి మ్యాచ్ అయ్యేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, దీని తర్వాత కథని మరొక వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.